నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలన మొదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల అమలుపై సంతకాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చినట్లుగానే సీఎం హోదాలో మొదట మెగా డిఎస్సీపై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండవ సంతకం, పింఛను 4,000 రూపాయలకు పెంచుతూ మూడో సంతకం, స్కిల్ సెన్సెస్, అన్న క్యాంటీన్ల ఏర్పాట్లపై సంతకం చేశారు. ఆ తర్వాత అమలు చేయాల్సిన పథకాలపై కూడా బాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇవే కాకుండా తమ మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారంపై చేసిన మంత్రులకు శాఖల కేటాయింపుపై కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరెవరికి ఏ శాఖలు అనేది చంద్రబాబు వెల్లడించనున్నారు. మంత్రులు అభిష్టం, వారి సామర్థ్యాన్ని బట్టి శాఖ కేటాయింపు ఉంటుందని సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఏ శాఖ ఎవరికి వస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు మంత్రులకు శాఖల కేటాయింపు గురువారం ఉంటుందని అంతా భావించారు. కానీ అది వాయిదా పడింది. దీంతో ఏ క్షణమైనా శాఖల కేటాయింపు బాబు వెల్లడించనున్నట్లు సమాచారం. ప్రధానంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక నిర్ణయాలు కేటాయించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించవచ్చనే టాక్ వినిపిస్తోంది. బలహీన వర్గాలకు హోంశాఖ, ఫరూక్ కు మైనార్టీ శాఖ, పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, ఆనం సత్యకుమార్, అచ్చెన్నాయుడుకు కీలక శాఖలు దక్కుతాయని అంటున్నారు. నారాయణకు పట్టణాభివృద్ధి శాఖ, గుమ్మడి సంధ్యారానికి గిరిజన సంక్షేమ శాఖలు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన కందుల దుర్గేష్కు సినిమాటోగ్రఫీ శాఖ దక్కుతుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఎవరు ఊహించని విధంగా శాఖ కేటాయింపు ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే శాఖల కేటాయింపుకు సంబంధించిన పరిశీలనలో బాబు ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులను కూడా తన నివాసానికి అనుమతించడం లేదు. లోకేష్ సైతం బాబుతో ఉన్నట్లు సమాచారం. మంత్రులైతే కలిసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన మాత్రం ఎవరిని కలవనని చెప్తున్నారు. అయితే ఈ శాఖల కేటాయింపులో కేవలం చంద్రబాబు మార్క్ ఉంటుందా లేక లోకేష్ మార్క్ ఉంటుందా అనేది చూడాలి.